పిల్లల్ని చదువుల కోసం విదేశాలకు పంపిస్తున్నారు. అందుకే అర్జెంట్ ఉండి ఈ ఇల్లు అమ్ముతున్నారు. ఈ ఇల్లు వచ్చేసి మునగనూరులో ఉంటుంది. మునగనూరు మెయిన్ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అంటే 350 మీటర్ల డిస్టెన్స్ లో ఇల్లు దగ్గర చేరుకోవచ్చు. తక్కువ బడ్జెట్ లో రోడ్డుకి దగ్గర చూసే వాళ్ళకి ఇల్లు అద్భుతంగా ఉంటుంది. ఈ మునగనూరు అనేది ఇప్పుడు GHMC లో కలపడం జరిగింది. సో డెవలప్మెంట్స్ అద్భుతంగా ఉండబోతున్నాయి ఫ్యూచర్ లో. ఇంకోటి ఏంటంటే రోడ్ కనెక్టివిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎల్బీ నగర్ మెట్రో నుంచి ఇక్కడ వరకు 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాప్ నుంచి కేవలం 3 కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఇటు పక్కన చూసుకుంటే మనకి సాగర్ హైవే ఇంజాపూర్ కూడా 4 కిలోమీటర్ల డిస్టెన్స్ లో చేరుకోవచ్చు. ఈ మునగనూరు అనేది మనకు ORR లోపే ఉంటుంది. మునగనూరు పక్కన తొర్రూరుని డివిజన్ కింద ప్రకటించడం జరిగింది. వార్డ్ నెంబర్ 53 గా ఫిక్స్ కూడా చేయడం జరిగింది. నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారి మీరు కనుక మా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. ఈ ఇల్లు వచ్చేసి 3.5 సంవత్సరాల పాత ఇల్లు, 111 గజాల్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇంటి ముందు రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ వైడ్ రోడ్, 1000 స్క్వేర్ ఫీట్ లో ఇల్లు కట్టడం జరిగింది. 20x50 డైమెన్షన్స్ తో 2 BHK ఇల్లు. మంచి హాల్ వచ్చింది. బెడ్రూమ్స్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగా వచ్చాయి. అసలు లోపలికి వెళ్ళి పార్కింగ్ ఎలా ఉంది, 2 BHK పోర్షన్ ఎలా ఉందో చూద్దాం. పార్కింగ్ చూసుకోవచ్చు. మీరు ఒక చిన్న కార్ అయితే ఈజీగా పడుతుంది, లేకపోతే 3 బైకులు అయితే ఈజీగా పడతాయి. పార్కింగ్ లో మంచి ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే పైకి వెళ్ళడానికి మెట్ల కింద వాష్ ఏరియా ఉంది. మంచి స్పేస్ ఉంది. పిల్లర్ స్టేజ్ లోనే బిల్డర్ దగ్గర ఓనర్ తీసుకొని తను ఇష్టంగా కట్టుకున్న ఇల్లు చూసుకోవచ్చు. 111 గజాలు ఇల్లే గానీ ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్స్ ఉన్నాయి. దగ్గరుండి కట్టించుకున్నారు ఇల్లు చూసుకోవచ్చు. టేక్ కూడా మంచి టేక్ వుడ్ వాడి డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాం. చూసుకోవచ్చు హాల్ విశాలంగా ఉంది. వాస్తు ప్రకారం ఈ ఇల్లు అయితే కట్టడం జరిగింది. ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. టీవీ పాయింట్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకు హాల్లో సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన ఒక డోర్ కూడా ఇవ్వడం జరిగింది. మనకి వాస్తు ప్రకారం కిటికీలు కూడా పెద్దగా ఇవ్వడం వల్ల వెంటిలేషన్ లోపల చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇటు పక్కన మనకి కిచెన్ ఉంటుంది. సో కిచెన్ చూసుకోవచ్చు. మీరు కిచెన్ ఉన్న దాంట్లో చాలా బాగుంది. మనకి కిచెన్ నుంచి కూడా బ్యాక్ సైడ్ డోర్ ఇవ్వడం జరిగింది. ఇటు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా బ్యాక్ సైడ్ డోర్ ఇవ్వడం జరిగింది అనమాట. కిచెన్ లోనే చిన్న పూజ గది లాగా ఏర్పాటు చేసుకున్నారు. చూసుకోవచ్చు. ఇక్కడ ఒక విండో ఇవ్వడం జరిగింది. ఇది వాష్ ఏరియా, వాష్ బేసిన్ పెట్టడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు. కామన్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. చిన్న ఫ్యామిలీకి తక్కువ బడ్జెట్ లో చూసే వారికి అద్భుతంగా సరిపోతుంది. ఓనర్ కి అర్జెంట్ ఉంది, అందుకే ఇల్లు అమ్మడం జరుగుతుంది అన్నమాట. చూసుకోవచ్చు. మన ఫ్లోరింగ్ మొత్తం మంచి మార్బుల్స్ వేయడం జరిగింది. పైన మంచి ఫాల్ సీలింగ్ ఉంది. మనకి బెడ్రూమ్ అయితే విశాలంగా ఉంది. 2 విండోస్ ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. కబోర్డ్స్ వేయించుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది అనమాట. విండో కూడా పెద్దగా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ చూసుకోవచ్చు. మనకి వెస్టర్న్ కల్చర్ ఇవ్వడం జరిగింది. బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా బాగుంది. ఫ్రెండ్స్, మునగనూరు మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో 350 మీటర్ల డిస్టెన్స్ లోనే ఇల్లు ఉంటుంది. ఇప్పుడు చూసుకోవచ్చు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది. చూసుకోవచ్చు. 2 పిల్లలకి ఈజీగా సరిపోతుంది. ఇల్లు కూడా మంచి ఫాల్ సీలింగ్ ఉంది. 2 విండోస్ ఇవ్వడం జరిగింది. సరిపడిన సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వచ్చాము. చూసుకోవచ్చు ఎంత మంచి సెట్ బ్యాక్ ఉందో. వెనక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి సంపు. ఇటు పక్కన బోర్ ఉంది. వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ ఇల్లు వచ్చేసి మనకి ప్రైస్. సో పైకి వెళ్ళి చుట్టూ లొకాలిటీ చూసుకుంటూ మాట్లాడదాం. చూస్తున్నారు కదా, అన్ని ఇళ్ల మధ్యలో ఉంటుంది. మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటుంది. హెడ్ రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్లోరింగ్ కూడా నీట్ గా ఉంది. ఇక ప్రైస్ విషయానికి వస్తే మీరు మార్కెట్ లో 111 గజాలు ఇల్లు చుట్టుపక్కల కనుక్కోండి. ఎక్కడైనా 75 లక్షలు ఉంది. ఇది 3 సంవత్సరాల పాతిల్లు కాబట్టి ఓనర్ కి డబ్బులు అర్జెంట్ ఉన్నాయి కాబట్టి దీని ప్రైస్ 62 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు. మీ క్యాష్ కండిషన్ బట్టి నెగోషియబుల్ ఉంటుంది. మీరు ఒక విజిట్ రండి, చూడండి, చుట్టూ మొత్తం ఎంక్వైరీ చేసుకోండి. మీకు నచ్చితేనే తీసుకోండి. డాక్యుమెంట్స్ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. క్లియర్ టైటిల్ డాక్యుమెంట్, బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మీ ప్రొఫైల్ బట్టి 80% ఈజీగా బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంటుంది. ఏ డౌట్స్ ఉన్నా పైన కనబడుతున్న మా నంబర్ కి కాల్ చేయండి. మా ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. తక్కువ బడ్జెట్ లో చుట్టుపక్కల హయత్నగర్ చుట్టుపక్కల మంచి మంచి ప్రాపర్టీస్ మా దాంట్లో పోస్ట్ చేస్తాం కాబట్టి మేము పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజిత్ కుమార్.